జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరానికి మించి భూసేకరణ చేస్తున్నదని వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. దాదాపు 40 మినిట్స్ మీటింగ్ జరగడం జరిగింది. ఇది ట్రిపుల్ ఆర్ రోడ్డుకు సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్లో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సబ్జెక్టు మీద ఈరోజు క్లియర్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తూ ఎంతోమంది పేద రైతులు వ్యాపారస్తులు చాలా నష్టపోతున్నారు. భూసేకరణ అవసరానికి మించి ఎక్కువ పడితే అక్కడ ఎక్కువ భూసేకరణ చేసి పేద రైతుల పొట్టను కొట్టి ఈరోజు ఉద్యమాలు నడుస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నారు. తరతరాలకి వస్తున్న 2-3 ఎకరాలున్న బడుగు బలగిన వర్గాలు, దళితులు, ట్రైబల్స్ ఎక్కువ ఉన్న భువనగిరి కానీ, రాయగిరి కానీ, తుర్కపల్లి కానీ, చౌటుపల్లికి సంబంధించి అవసరం లేకున్నా భూసేకరణ పేరు మీద గత 2 సంవత్సరాలుగా రైతులందరూ ఎంతో బాధలో ఉన్నారు. ఒకవైపు అమ్ముకుంటానికి వీల్లేదు, ఇంకా దానికి సంబంధించిన డిజైన్ అప్రూవల్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 500 కోట్లు చెల్లించకుండా అది రేపు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నా దాని మీద వ్యవసాయం చేసుకున్నామని హక్కులు లేకుండా ఇవాళ రోడ్డున పడేసిన సంఘటన మీద దాని చైర్మన్ గారిని గతంలో 5-6 సార్లు కలిశాను, పార్లమెంట్లో లేవనెత్తాను, మినిస్టర్ గారికి చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటలేదు. దాని మీద ఈరోజు చైర్మన్ గారు సీరియస్గా నేను చెప్పడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అలైన్మెంట్ సంబంధించి కన్సల్టెంట్ని చర్చించి ఎంత అవసరం